హాయ్ ఫ్రెండ్స్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజమండలో పాత బస్టాండ్లో సంత జరుగుతుంది. పోటేన్లు, ఎద్దులు, గేదెలు, ఏ ఊరు? కనికిడా. ఎద్దులు ఎంత కమ్ముతున్నావు? 85. అన్నా నీ వద్ద కొనాలి అన్నాడు నాకుడు, నీ వద్ద కొనాలి అన్నాడు చెప్పేది. గురుకృష్ణ అన్న. ఓ బాయ్, ఏం పేరు అన్న నీ పేరు? హనుమంత. ఏ జిల్లా? ఏ ఊరు? ఎంత ఎంత కమ్ముతున్నావు ఎద్దుని? తీసుకుంటున్నావా? పుత్తులాల్ చెరువా? అమ్మినావు ఆల్రెడీ ఎద్దుని? ఎంత కమ్మినావు? 44,000. పాల పండ్ల దూడ కదా? సుళ్ళు గిల్లు ఏమైనా చూసుకున్నారా? అది కూడా పాలకొమ్మలది ఇదే. వెంకటన్న జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా. ఎంత కమ్ముతున్నావు ఎద్దుని? అవునవును, పాలకొమ్మ దూడనే కదా ఇది. ఏ ఊరు తమ్ముడు? ఏ ఊరు? మండలం ఏది వస్తుంది? మండలం మల్లకడ మండలం. జోగులాంబ గద్వాల జిల్లా కదా? ఎంత కమ్ముతావు ఎద్దులు? 1,20,000. లాస్ట్ ఎంతకు వేయాలనుకున్నావు? ఇక్కడ చూడి, 1,10,000కి వేయాలనుకున్నావు. మండలం చెప్పు. అయ్యే మండలం కదా?
జోగులమ్మ గద్వాల జిల్లా. ఎంత కమ్మాలనుకున్నావు? సులుగులేం లేవు కదా, అన్ని బాగా. ఎన్ని రోజులు తెచ్చివి హనుమతు? ఏమో నెల అవుతుంది మేము. ఏ ఊరు అన్న ఎద్దులు? ఏ ఊరు ఎద్దులు? ఎద్దులు ఏ ఊరివి? వలగేరా. ఎందుకు అమ్మాలనుకున్నావు అబ్బా ఎద్దులు? 95కి అయితే అమ్మాలనుకున్నావా? సరే సరే సరే. లేదు పొడిచేది లేదు, తన్నే లేదు. మనకేం బాధ ఉంటాయి కదా, పసిపిల్లల్ని ఏమో నువ్వు చూసుకో. ఎవరు బాబా? ఎవరు? మనమన్నా మంత్రాలయం. మంత్రాలయమా? మంత్రాలయం మండలం? మంత్రాలయం మండలమే. జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లానా? ఎంత కమ్మినారు? అడుగుతున్నారన్నా 90కి అడుగుతున్నారు. 90కి అడుగుతున్నారా? మీరు ఎంతకి ఇవ్వాలనుకున్నావు? 90కి అడుగుతున్నారు, 1,05,000 అంటున్నాను. అంటున్నా? సరే సరే. మామనార్ జిల్లానా? ఎన్ని వాడికి వచ్చినావు ఎద్దులు? రెండేనా? కొట్టలు కొట్టినావా? కొట్టలేవా? ఎవరన్నా అడిగిరా? నువ్వెంతగా అమ్మాలనుకున్నావు? 1,10,000కి అమ్మాలనుకున్నావా? ఏం పేరు పేరు మంచి? ఏం పేరు? గఫూర్ అన్న. కోడెల గఫూర్. గబ్బూరా? కోడెల గఫూర్. కోడెల గబ్బూరా? ఏ ఊరు? రేమట. మండలం? కర్నూలు మండలం. కర్నూలు మండలమా? జిల్లా? కర్నూలు జిల్లా. కోడెలు ఎన్ని పట్టుకొచ్చినావు? 70 తెచ్చినాం. 70ఆ? ఏమన్నా అమ్మితిరా? ఏవో 2 జతలు పోయినాయి అంతే. ఏం పోయి అంతేనా? నష్టాలు.
తినొస్తుగా అది ఎప్పుడు పట్టుకో మరి అవి 2 జతలు నాకే 2 జతలు పట్టుకో అడిగన్నా అడుగు అడుగు సైజు కొంచెం దూడు 4 గంటల మందిరం పట్టుకోమంటే మాలి బాగా చూసుకో జాతులోనికి కొన్ని కూడా నిజమేనే నువ్వు చెప్పేది కరెక్ట్ నాకు అర్థమవుతుంది చెప్పు సైజు ఏమున్నాయి సైజు చూసుకో ఆపి ఆపి తిరుగు తిరుగు పడ్డ ముందర పడు బాబా అడుగు 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 పందం కొట్టాలా పందం కొట్టాలా మరి పందానికి వస్తాయి ఏం సైజుకి వస్తాయి పనిలేజీ లేవు 3 మూలు పైన ఉన్నాయి ఇప్పుడే 60 ఇంచుల కొంత తక్కువ ఉన్నాయి 59 ఆ మధ్యలో ఉన్నాయి మళ్ళా ఈ సమయం ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా అది కొడతామో మనం ఇంటి వల్ల గ్యారంటీ చెప్పు 60 మధ్యగా 94 పట్టుకుంటావా 50 కాంచి ఆడుకుంటూ రావాలా ఎందుకంటే ఎద్దులు వేరే వేరే అమ్మడిపోతాయి 50 కాంచి ఆడుకుంటూ రావాలా ఎద్దులు గుర్తుపడ్డాడు సర్రాని ఒక్క పారి 2 ఎద్దు పెట్టిపోవాలా 30కి ఇస్తావా 50కి ఇస్తావా మేము దొంగతనం చేసుకొచ్చినావా సరుకును పట్టుకొని అడుగు 10 మాట్లాడకూడదన్నా నువ్వు కొనాలనే నమ్మాలా అది ఉండాలా అడుగు రాదు పట్టుకో చెప్తే కదా 90 పట్టుకున్నావా 70 కాదు నువ్వు 80 అంటే ఇయ్యను మళ్ళా నువ్వు 70 లోపలేదు కలపడేవు మళ్ళా 80 అంటే ఇయ్యం అంతే అంతేలే అట్లేకే మాకు సన్నాసి కొడుకు సన్నాసి దాందేముంది 90 లోపల లేవు 90 లోపల లేవంటే మళ్ళా 90 లోపల లేవు కారులో దిగినా ఇంటికి పోయి కొంచెం లేపు తిని పైకి అడిగి ఎప్పుడు శుభ్రం చేసినా కనపడుతుంది అండేది లేవు ఏంటనుకున్నావు సైజు కూడా ఎక్కలేను పని చేస్తాయి బంగారుగా సార్ ಯಾವುದು ಒಣ ಎದ್ದುಲು మండలం బోనగండ్లనా జిల్లా కర్నూలేనా ఎన్ని పడుకొచ్చినావు ఏవో తమ్ముడు మీవేనా ఇవి మీవేనా ఏ ఊరు మండలం గద్వాల జిల్లా ఎన్ని పట్టుకొచ్చినావు 2 4 2 వేరే వాళ్ళవా అవి అమ్మాయి ఎక్కడదా
ఏ ఊరు అన్నా అన్నా? ఏ ఊరు? ఏ మండలం? కర్నూలు జిల్లా కర్నూలు మండలం. కర్నూలు. ఎన్ని పట్టుకొచ్చినావు? 6 పట్టుకొచ్చినా. ఏమన్నా అమ్మినావా? 2 పోయినాయి. చెప్పు. దూరం చెప్పాలి మనది. ఇప్పుడు మీరు ఇల్లు తీస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఆ సత్తలంతరం మేము తేడా మీద ఎట్లా తెలుస్తుంది? ఈ సత్తల్లా కొయ్యని కదా మేము వాళ్ళకి ఎన్ని కావాలి వాళ్ళకి కొయ్యనీకి ఎందుకు అమ్ముతారు? రైతులకు అమ్ముతారు. ఇబ్బంది పెడుతున్నారు నా కొడుకు తేలేక అవులే 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 నిలబెట్టుకొని. ఎందుకంటే మీరు ఎందుకంటే రైతులు ఇప్పుడు ఎట్ట గెడాలు కొట్టనీకనే కదా తీసుకునేది. ఊక కోయ చిన్న దూడలు తీసుకొని కోస్తే అంటే గోవు మాతలను అయితే మీరు అమ్మతలేరు కదా, కోడదులు కదా అమ్మేది. కోడదులు అమ్మితే దానికి సంబంధం లేదు కదా. అట్లా లేదు. అది కోడదులు అమ్మితే అప్పుడు ఆవు దూడలను అమ్మితే కోయకూడదనే ఉద్దేశంతో కాదు. కోడదులు అమ్మితే ఇబ్బంది. కానీ అన్నప్పుడు వాడు చెత్త కొట్టాలా, వాటి కన్నా చెత్త పడాలా. మా దూరు పడతాయి, మేము పడతాం. వాస్తవమేలే. తీస్తారు కాబట్టి ఏం పేరు చెప్పు. పేరు చెప్పు. ఏ ఊరు? మండలం? ఎమ్నూరా? జిల్లా కర్నూలు జిల్లానా? ఎంత చెప్పినావు బా? ఎంత చెప్పినావు? 1,05,000. ఎంత అడిగినారు? 94 కడుతారు. మరి ఏమి పని పెట్టు పని తీగలవని ఇద్దరు చేసాలవని 1,05,000 ఇద్దరు చేసాలవని. కొనుక్కోవడం మామే. ఎంత తీసుకున్నావు? 80,000 చెప్తారు. ఏ ఊరు వాళ్ళవి అవి? ఇవి సినేటతల యమునరు జిల్లా కూడా అక్కడ కర్నూలు జిల్లానా?